అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి పండుగ విశిష్టత తెలుసుకుందాం. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. తొలి ఏకాదశి నుంచి అన్ని పండుగలు మొదలవుతాయి. సంవత్సరం మొత్తం మీద వచ్చే 24 ఏకాదశులు ఏదో ఒక ప్రత్యేకత కలిగి ఉంటాయి. ఏకాదశి అంటే 11 అని అర్థం. మనకు ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటిని పనిచేయించే అంతరేంద్రియమైన మనసు కలిపితే 11. ఈ 11 ఏకోన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి. ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. దీనినే శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది యందు శేషపాన్పు పైన శయనిస్తారు. ఈ రోజు నుంచి చాతుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి వరకు, అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు చాతుర్మాస వ్రతం స్వీకరిస్తారు. ఏకాదశి నాడు వ్రతమాచరించేవారు సూర్యోదయానికి ముందు నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని శ్రీహరిని పూజించాలి. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు పారణ చేయాలి. తొలి ఏకాదశి నాడు పేలాల పిండిలో బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించాలి. ఏకాదశి వ్రతం ఆచరిస్తే సూర్యచంద్రగ్రహణాల్లో భూమిని దానమిచ్చినంత, అశ్వమేధ యాగం చేసినంత, 60,000 సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి పురాణాలు చెబుతున్నాయి.